హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే మీకు గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. చాలా ఈజీనే, పెద్ద కష్టమేం కాదు, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మీరు ఒకసారి తిన్నారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకోవాలనిపిస్తుంది. సో ఎలా చేయాలనేది చూపిస్తా చూడండి. దీనికోసం ఒక 2 ఇంచుల చెక్క, అలాగే ఒక 5 లవంగాలు, ఒక 1 టేబుల్ స్పూన్ అంత మిరియాలు, ఒక 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, ఇవన్నీ సన్న సెగ మీద వేయించుకునేసి దీన్ని తీసి పక్కన పొడి చేసి పెట్టుకునేసేయండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకునేసి ఒక పట్టెడంత గోంగూర వేసుకొని ఇది బాగా మగ్గేంత వరకు, బాగా పేస్ట్లా అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో నేనేమంటే ఇది నాటు గోంగూర అండి, అందుకని నేను కొద్దిగా పులుపు ఎక్కువ ఉందని కొద్దిగా తక్కువ తీసుకున్నాను. సో మీకు అవైలబుల్గా ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు కొద్దిగా ఎక్కువ లేదా తక్కువ అనేది తీసుకోండి. చూడండి, ఈ రకంగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకొని కొద్దిగా మిక్సీ పట్టుకోండి ఆకు అనేది. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక 2 బిర్యానీ ఆకు, 3 ఇలాచి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా సోంపు వేసుకునేసి దీన్ని ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద సైజ్ అంత ఆనియన్ కట్ చేసుకొని ఈ రకంగా వేసుకున్న తర్వాత దీన్ని పింక్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాక తెల్లగడ్డలు ఈ రకంగా సగానికి కట్ చేసుకున్నామండి, ఎందుకంటే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. సో తెల్లగడ్డలు కూడా నేను ఒక 5-6 పాయలు తీసుకున్నాను. అలాగే కారం ఉన్న పచ్చిమిర్చి ఒక 5 దాకా తీసుకున్నానండి. ఇవి వేసుకొని వేపుకున్న తర్వాత ఒక 1 కేజీ చికెన్ అనేది కూడా తీసుకొని ఇవన్నీ బాగా ఆనియన్స్ అంతా కూడా ముక్కలు పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకునేసి హై ఫ్లేమ్ మీద దీన్ని ఒక 2 మినిట్స్ వేయించుకున్నాక చికెన్ కొద్ది కలర్ వచ్చిన తర్వాత దాంట్లోకి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి, సరేనా? ఇప్పుడు చూసారు కదా, వాటర్ అనేది చికెన్ అనేది వదులుతూ ఉంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అంత పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ అంత కారం, 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి సరిపోతుందండి. ఇంతకుమించి మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాము, అలాగే మిరియాలు కూడా వేసుకున్నాం కాబట్టి దీనికైతే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంత కారం అయితే సరిపోతుంది. ఇది వేగిన తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న మసాలా అంతా కూడా ఇందులోకి వేసుకునేసి ముక్కలకు అంతా బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొనేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి, దాంతో ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకునేసి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా మొత్తం అంతా వేసుకునేసి ముక్కలు బాగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మనం ఆ గిన్నె ఉంటుంది కదా, గోంగూర తీసుకున్న గిన్నె, దాంట్లో కూడా కొద్ది వాటర్ అంతా కడిగేసి వేసేసుకొని దీన్ని ఒక లో ఫ్లేమ్లోనే కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ ఈ రకంగా అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని గట్టిగా అయ్యేంత వరకు, వాటర్ అంతా మొత్తం ఎగిరిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలా. ఆల్మోస్ట్ ఒక 5 to 6 మినిట్స్ పడుతుంది. అలాగే కొద్దిగా అంతా కొత్తిమీర కూడా వేసుకునేసి ఒకసారి బాగా కలుపుకునేసి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అండి, ఎక్కడన్నా తేమ అనేది ఉన్నా కూడా అది మొత్తం ఇమిరిపోవాలి కాబట్టి హై ఫ్లేమ్ పెట్టుకునేసి ఒక 2 మినిట్స్ అలా వేయించుకుంటే మన గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా అసలు ఎలా కనపడుతుందో, గ్రీన్ కలర్లో చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు ఆ స్మెల్ చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టు. చూశారు కదా, అంతే, చాలా సింపుల్ అండి. చూశారు కదా అసలు ముక్క కూడా ఎలా ఉందో, అసలు తింటా ఉంటే అసలు ఇంకా చెప్పలేము దాని టేస్ట్ అనేది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏమనేది ఒకసారి కమెంట్ చేయండి. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే దయచేసి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు. సో మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, సరేనా?